పడిన అడుగులు, గొంతు చించుకున్న అరుపులు, ఉలుకులేని పలుకులేని అలసిపోయిన జీవాలకు అండగా నిలిచిపోవా. ఉరుమై వచ్చెరా గగనమై మెరిసేరా ఉరిమే ఉగ్రబాణమా. వీరా డైనోసార్ వస్తుంది, చిప్స్ తినడం ఆపేయండి. సరే నీ ఇష్టం. జంక్ ఫుడ్ తినదు ఎన్నిసార్లు చెప్పాలరా? చూడడానికి చెప్పి చిప్స్ తింటే ఏం కాదని. ఫ్లాష్ బ్యాక్. తాను ఇది నీకు, వేరు ఇది నీకు. ఇప్పుడు మనం చిప్స్ కాంపిటీషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు విన్నర్. ఓకేనా? ఇప్పుడు మీరు రెడీ 1 2 3 ఓపెన్ అన్నాక మీరు ఓపెన్ చేయాలి. సరేనా? రెడీ పట్టుకో. రెడీ 1 2 3. చిన్న పిల్లలు చిన్న చిప్స్ ప్యాకెట్ తినాలి, పెద్ద పిల్లలు పెద్ద చిప్స్ ప్యాకెట్ తినాలి. మీరు ఇద్దరు చిన్న చిప్స్ ప్యాకెటే తినాలి, నేను పెద్ద చిప్స్ ప్యాకెట్ తింటా. సరేనా? సరే, ఇప్పటి నుంచి మీరు చిప్స్ తినద్దు. సరేనా? చిప్స్ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు నేను చూపిస్తాను టీవీలో. చాలా మంది జంక్ ఫుడ్స్ కు అలవాటు పడుతున్నారు. ఈ పరిణామం ముఖ్యంగా పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. 1-2 ఏళ్ల వయసు పిల్లలతో పాటు బడులకు వెళ్లే చిన్నారుల్లో తీవ్రమైన సూక్ష్మ పోషకాల లోపం పెరుగుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫుడ్లోనూ ఫ్యాషన్ పెరుగుతుందా? ట్రెండ్ ఫాలో అవ్వాలంటే జంక్ ఫుడ్ తినాలని ఫిక్స్ అయిపోయారా? పిల్లలకు జంక్ ఫుడ్స్ అలవాటు చేయడం హోదాలా భావిస్తున్నారా? భాగ్యనగరంలో సుమారు 40% పిల్లలు జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నట్లుగా పలు సర్వేలు చెబుతున్నాయి. ఇది వారి మానసిక శారీరక ఎదుగుదల లోపాలకు కారణమవుతుంది. విటమిన్ ఏ, B6, C, E,
థయామిన్, రిబోఫ్లెవిన్ లాంటి విటమిన్లతో కూడిన సూక్ష్మ పోషకాలు ఎంతో అవసరం. ముఖ్యంగా పిల్లలను జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉంచాలి. స్నాక్స్ కింద వీటిని పిల్లలకు అందిస్తూ ఉంటే వీటికి అలవాటు పడి చాలా మంది పిల్లలు భోజనం చేయడం మానేస్తారు. పైగా జంక్ ఫుడ్స్ కి అలవాటు పడిన పిల్లలు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు లాంటివి ఇష్టపడరు. తద్వారా అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. అందుకే నగరవాసులు మీ హోదా కోసమో బిజీ లైఫ్ అంటూనో పిల్లలకు జంక్ ఫుడ్స్ అలవాటు చేయొద్దంటున్నారు వైద్యులు. చూసారా కదా జంక్ ఫుడ్ తింటే ఏమవుతుందో? ఇప్పటి నుంచి మీరు జంక్ ఫుడ్స్ తింటారా? చిప్స్ తింటారా? ఓకే, వెరీ గుడ్. ఇక పోండి ఇక. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు?